హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అంకిత్ సరిత. ఈరోజు మనతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ ఫ్యామిలీ కోచ్ అను చౌదరి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే మేడం. సో మనం గతంలో మాట్లాడుకున్నట్టు వెయిట్ లాస్ ఎంత ఇంపార్టెంటో ఈ వెయిట్ గెయిన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో చాలా మంది వరకు దాంతో బాధపడుతుంటే పాపం చాలా వరకు సంబంధాలు రాక, అంటే వెయిట్ గెయిన్ కాలేక, లేకపోతే బయట ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొంచెం క్రిటిసైజ్ చేసి మాట్లాడడం. సో వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అంతే ఫేస్ చేస్తున్నారు. సో వెయిట్ గెయిన్కి ప్రధానంగా ఏం చేస్తే బాగుంటుంది? సో బాడీకి ఎలాంటి నీడ్స్ కావాలి? ఫస్ట్ వెయిట్ గెయిన్ కావడానికి రీజన్స్, అసలు వెయిట్ ఎందుకు వాళ్ళు పెరగట్లేదు అని మనం చెప్పుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీన్స్. పేరెంట్ గనక సేమ్ అదే జీన్స్ ఉండి ఎంత తిన్నా కూడా వాళ్ళు తినడానికి డబుల్ ఫుడ్ తింటారు మనం తినేదానికన్నా కూడా. బట్ కానీ వాళ్ళకి బాడీ అనేది స్వెల్గా అవ్వదు, అండ్ చూడడానికి హైట్ గానీ వెయిట్ గానీ చూపులకి సరిపోరు వాళ్ళు. అవును. అండ్ బట్ కానీ హెల్దీగా ఉంటారు. ఏంటంటే వాళ్ళకి జీన్స్ వల్ల అలా ఉంటారు కొంతమంది. అండ్ కొంతమంది ఏంటంటే బై బర్త్ నుంచి కూడా ఫుడ్ అనేది వాళ్ళకి శరీరానికి ఎలాంటి ఫుడ్, ప్రోటీన్ విటమిన్ ఉండే ఫుడ్ కావాలో ఆ ఫుడ్ అందకపోవడం వల్ల కూడా సో అదే పెద్ద అయిన తర్వాత కూడా సో అదే జీన్స్ వల్ల కంటిన్యూ అవుతూ వస్తుంది. అండ్ ఒకటి హార్మోన్ బ్యాలెన్సింగ్. హార్మోన్స్ అనేవి బేసిక్ గా చూసుకుంటే లేడీస్ లో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ హార్మోన్స్ అనేవి మనకి కరెక్ట్ గా రిలీజ్ అవ్వాలి. అండ్ ఈ హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అయినా, అండ్ ఈ హార్మోన్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, థైరాయిడ్ అలాంటివి. సో అలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఈ వెయిట్ అనేది గెయిన్ అవ్వలేరు, అండ్ హైట్ కూడా పెరగలేరు వీళ్ళు. సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని మీరు అంటున్నారు కదా మేడం, అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే ఏంటి? లోపల అంటే థైరాయిడ్ దాన్ని ఎఫెక్ట్ చేస్తుందా? నేను చాలాసార్లు విన్నాను థైరాయిడ్ అనేది కొంచెం సన్నగా అయ్యే థైరాయిడ్ ఉంటుంది, లావ్ అయ్యే థైరాయిడ్ కూడా ఉంటుంది. సో అసలు థైరాయిడ్ ప్రధానంగా బాడీకి ఎందుకు అటాక్ చేస్తుంది? సో ఎందుకు అని అంటే, ఫస్ట్ ఈ హార్మోన్స్ అనేవి మనకి తక్కువగా రిలీజ్ అయినాయి అనుకోండి, ఫస్ట్ ఈ థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా రిలీజ్ అయితే థైరాయిడ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ తక్కువగా రిలీజ్ అయితే థైరాయిడ్ అనేది ఉండవలసిన దానికన్నా కూడా మనకి థైరాయిడ్ లెవెల్స్ అనేవి తగ్గడం ఇలా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ లేడీస్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్స్ ఏంటంటే మనం ఫస్ట్ మనకి పీరియడ్స్ ముందు ఉంటాయి కదా, ఇవి ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ టైం రావాల్సిన దానికన్నా కూడా లేటుగా వస్తుంది. ఎందుకు అంటే మెయిన్ రీజన్ వచ్చేసి హార్మోన్సే. సో ఎప్పుడైతే లేడీస్ లో హార్మోన్స్ అనేవి దారి తప్పుతాయో వాళ్ళకి టోటల్ బాడీ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఒక థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయి, వెయిట్ గెయిన్ అవ్వలేరు, లేదంటే వెయిట్ లాస్ అవుతారు, వెయిట్ గెయిన్ అవుతారు కొంతమంది. అండ్ కొంతమంది వాళ్ళకి గర్భాశయంలో కొంచెం లోపాలు ఉంటాయి, పీసీఓసి. సో చాలా చాలా ఇష్యూస్ వస్తాయి. సో హార్మోన్స్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే వెయిట్ వీళ్ళు పెరగట్లేదు, ఫుడ్ అనేది కరెక్ట్ గా తీసుకోవట్లేదు, లేదంటే తీసుకున్న ఫుడ్ అనేది డైజెషన్ అవ్వకపోవడం, కొంతమందికి ఆకలి వేయకుండా ఉంటది. సో వీటన్నిటికి కూడా మెయిన్ రీజన్ హార్మోన్స్. సో అప్పుడు మనం హార్మోన్స్ టెస్ట్ చేయించి వీళ్ళకి హార్మోన్ బ్యాలెన్సింగ్ కరెక్ట్ గా ఉంది అని అనుకుంటే ప్రాబ్లం ఏమీ లేదు, కొంచెం తర్వాత నిదానంగా అయినా పెరగలుగుతారు. బట్ హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉంది, హార్మోన్స్ వీళ్ళకి తక్కువగా రిలీజ్ అవుతున్నాయంటే సో అప్పుడు మనం వీళ్ళకి మంచి ఫుడ్, మంచి డైట్ చెప్పాల్సి ఉంటది. అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ వెయిట్ గెయిన్ అనేది అవ్వరు. ఏంటంటే కొంతమంది తింటారు, సో వాళ్ళకి డైజెషన్ అనేది అవ్వకుండా ఉంటది. అండ్ తీసుకోవడం కూడా వాళ్ళు చాలా లిటిల్ బిట్ క్వాంటిటీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా వయసుకు తగ్గట్టు ఫుడ్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచే గనక వీళ్ళకి ఫుడ్ అనేది కరెక్ట్ గా వెళ్తుంటే సో పెద్ద అయిన తర్వాత వీళ్ళకి గ్రోత్ అనేది ఆటోమేటిక్ గా ఉంటది. అండ్ స్లీప్ కూడా మినిమం 6 to 7 hours స్లీప్ ఉండాలి. సో అలా స్లీప్ ఉండి ఎర్లీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్లు అండ్ ఇలాంటివి తీసుకుంటే వెయిట్ అనేది ఈజీగానే గెయిన్ అవుతారు, ప్రాబ్లం ఏమీ ఉండదు. రైట్. మన గతంలో మీరు మాకు కొన్ని టిప్స్ ఇచ్చారు వెయిట్ లాస్ కి. సో వెయిట్ గెయిన్ కూడా ఆయుర్వేదిక్ లో ఎలాంటి మెడిసిన్స్ దొరుకుతుంటాయి మనకి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి డైజెషన్ కరెక్ట్ గా ఉందో, సో డైజెషన్ కనుక కరెక్ట్ గా ఉంటే మనకి ఆకలి వేస్తుంది. సో ఆకలి వేయడం ఒకటైతే, అండ్ మనం తిన్న ఫుడ్ మనకి శరీరానికి పడుతుందా లేదా, అండ్ మనం హెల్దీగా ఉన్నామా లేదా, మనం వెయిట్ పెరుగుతున్నామా లేదా అని చెక్ చేసుకోవటం ఈ సెకండ్ వన్. అండ్ ఇంకొకటి, ఫస్ట్ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నట్లయితే త్రిఫలా చూర్ణం. సో ఆయుర్వేదంలో త్రిఫలా చూర్ణం అని ఉంటది. ఇది
ఈ త్రిఫలా చూర్ణం లేనిది ఆయుర్వేదం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది. సో ఇది వాడితే గనక రెగ్యులర్ గా వీళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తగ్గుద్ది, అండ్ ఆకలి వేస్తుంది, అండ్ వీళ్ళకి అదర్ ఇష్యూస్ కూడా ఏమీ లేకుండా వెయిట్ అనేది ఈజీగా గెయిన్ అవ్వచ్చు. అండ్ ఇది ఒకటి. సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళకి బాగా ప్రోటీన్స్, న్యూట్రిషన్స్, విటమిన్స్ ఇవన్నీ ఉండాలి, వీళ్ళు ఫుడ్ ద్వారా వీళ్ళకి రావట్లేదు అని అనుకుంటే చ్యవన్ప్రాశ అని ఉంటది. సో ఇదేంటంటే దీంట్లో మనకి అన్ని నట్స్ తో కలిపింది ఉంటది. ఇది చాలా మంచిది. ఈ చ్యవన్ప్రాశ మనకి పతంజలి షాప్స్ వీటిలో దొరుకుతుంటది. దీన్ని గనక ఆ బాటిల్ ని వీళ్ళు తీసేసుకొని మార్నింగ్ ఒక స్పూను అండ్ నైట్ ఒక స్పూను ఆఫ్టర్ మీల్ తీసుకుంటే గనక, ఆఫ్టర్ ఫుడ్, వీళ్ళు వెయిట్ అనేది ఈజీగా గెయిన్ అవ్వచ్చు అండ్ యాక్టివ్ గా కూడా ఉంటారు. ఓకే దెన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో వెయిట్ లాస్ కి మనకి ఇలాంటి రెమెడీస్ అయితే చెప్పారు. సో వెయిట్ గెయిన్ కి కూడా సో మళ్ళీ చక్కటి రెమెడీస్ అయితే మనకి మేడం వివరించారు. సో తెలుసుకుని త్వరపడండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.